Our next speaker, Sriman Sridhar Potaraju Garu, a senior advocate from Supreme Court of India. రామాయణ మహాభారతాలు మైథాలజీలు కావు, అంటే మిత్స్ కల్పిత కథనాలు కావు. ఇవి మన ఇతిహాసాలు. ఇతి హా అసం, ఇది ఇలానే జరిగింది అని, ఇది మన చరిత్ర అని దృఢంగా నమ్మి వాటిలోని అద్భుత జ్ఞానాన్ని భావితరాలకు అందించాలి అనే స్ఫూర్తితో నిరంతరం శ్రమిస్తున్నారు. దీనిలో భాగంగా వారి పరిశోధనను పొందుపరిచిన వారి అద్భుత రచనలు మ్యాగ్జిమ్స్ ఫ్రమ్ మహాభారత, వాద ప్రతివాద అనే వెబ్సైట్. వారు ఎంచుకున్న టాపిక్ ధర్మ యాజ్ సుప్రీం లా, రామాయణస్ జ్యూరిస్ప్రుడెన్షియల్ లెగసీ. వారి అద్భుత వెలకట్టలేని జ్ఞానాన్ని మనకు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. శ్రీ గురుభ్యో నమః. సభలో ఉన్న గురువులందరికీ నా వందనం. పెద్దలు పిన్నలు అందరికీ నా నమస్కారం. రామాయణము అంటే ధర్మశాస్త్రము. రామాయణము అన్నది రాముడి అయనము, అంటే ఆయన నడిచిన దారి. ఆయన నడిచిన దారి ఒక జాగ్రఫికల్ దారా, లేదా ఆయన జీవితంలో కష్టసుఖాలలో తీసుకున్న నిర్ణయాలని ఒక దారిగా చూపించుకున్నదా అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. వాల్మీకి మహర్షి ఒక మనిషి రూపంలో వచ్చిన దైవాన్ని మనందరి ముందు ఒక కథారూపంలో ప్రస్తుతించారు. ఇది ఇతిహాసము అన్నది ఎందుకు అంటే, ఇది ఇక్కడ జరిగింది కాబట్టి. అసలు రామాయణానికి మన భారతదేశానికి సంబంధం ఏంటి అన్న ప్రశ్న కూడా వచ్చింది. నేను ఇందాకే కూర్చున్న సభలో కల్చరల్ హెరిటేజ్ రామాయణాన్ని ఏ దేశాలు వాటి కల్చరల్ హెరిటేజ్గా రికగ్నైజ్ చేస్తాయని సెర్చ్ చేశాను. మీకు ఆశ్చర్యం వేస్తుంది, 12 దేశాల్లో రామాయణం ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ కల్చరల్ హెరిటేజ్. అండ్ పర్ప్లెక్సిటీస్ చూస్ చేశాను నేను, ప్రో వర్షన్. ఇండియా అందులో ఒకటి కాదు. గూగుల్ చేసి చూశాను నేను, అందులో కూడా మీకు యునెస్కో హెరిటేజ్ సైట్స్ చూపిస్తుందే తప్పితే రామాయణము భారతదేశాన్ని కల్చరల్ హెరిటేజ్ అని ఎక్కడ ఏం కనిపించదు. దానివల్ల ఏం జరిగిందంటే, రాముడు పుట్టాడన్న మాట రాముల వారే కోర్టుకు వచ్చి ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. అది మన దేశ పరిస్థితి. అది దేనికి సూచిస్తోందంటే, మనము ధర్మ మార్గాన్ని వదిలేసి అధర్మాన్ని వైపుకి చాలా దూరంగా వెళ్ళిపోయాం. సో ఆ దూరాభారాన్ని తగ్గించడానికి రాముల వారు రామ్లాలా విరాజమాన్ రూపంలో మళ్ళీ జన్మనెత్తి 1989లో కోర్టుకు వచ్చారు. నా అస్తిత్వాన్ని నేను నిరూపించుకుంటాను, మీ వల్ల అవ్వట్లేదు అని. ఆయన అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి ఆయన భక్తులు 1950 నుంచి ప్రయత్నిస్తున్నారు. అయినా కానీ ఆయన వచ్చిన తర్వాతే దాంట్లో కదలిక వచ్చింది. లంకా దహనం జరిగింది, ఆ తర్వాత రావణ యుద్ధం జరిగింది, ఆ తర్వాత జడ్జ్మెంట్ వచ్చింది, ఆ తర్వాత మనకి గుడి కూడా వచ్చింది. దానివల్ల జరిగింది ఏంటంటే, మన దేశంలో ఎక్కడో అందరి మనసుల్లోనూ నిద్రిస్తున్న రాముడు పైకి వచ్చాడు. ఈ నారాయణ కుటుంబం వారికి నా అభినందనలు. అండ్ వారందరికీ చాలా చాలా గొప్ప సేవ చేస్తున్నారండి. మీరు ధర్మానికి కోసం చేస్తున్నారు. మీరు ఇది మీ కుటుంబానికే కాదు, మన దేశానికి ప్రపంచానికి కూడా ధర్మం ఒక ప్రాముఖ్యత చూపించే ఎఫర్ట్ ఇది. వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అన్నది వాల్మీకి రచించిన రామాయణం గురించే కాకుండా ధర్మాన్ని సమాజంలో నిలబెట్టడానికి చేయాల్సిన ప్రయత్నము. అది కూడా విజయనగరంలో జరగడం యాదృచ్ఛికం కూడా కాదనిపిస్తుంది. తెలుగువారందరికీ విజయనగరము సాంస్కృతిక క్యాపిటల్, కల్చరల్ క్యాపిటల్, లిటరరీ క్యాపిటల్. అండ్ ఇటువంటి రీసెర్చ్ సెంటర్ ఇక్కడ రావడం అన్నది, ఇది ఐ థింక్ అది రాముల వారి కృపే. ఆయనే తలుచుకుని ఉంటారు. మాకు రామ్ జన్మ కేసులో నేను చేశాను, కేసులో పార్టిసిపేట్ చేశాను పరాశరణ్ గారి టీంలో. అక్కడ మేము వాల్మీకి రామాయణాన్నే సైట్ చేశాం యాజ్ ఎవిడెన్స్. అసలు రామాయణం ఎందుకు, రాముడు ఎందుకు, మనం అసలు అయోధ్య ఎందుకు, ఆ జన్మస్థానానికి వెళ్ళడం దేనికి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అన్నది ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఫెయిత్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవిడెన్స్ నౌ. ఆ ఫెయిత్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసము వాల్మీకి రామాయణాన్ని
రామచరిత్ మానస్ని, పురాణాలని ఉటంకించాల్సి వచ్చింది. వాల్మీకి రామాయణంలో బాలకాండలో విష్ణుమూర్తి అంటారు, నేను దశరథుడి కుమారుడిగా పుడతాను అని, అయోధ్యలోనే పుడతాను అని కూడా ఆయన నిర్ణయించారు. అది అయోధ్యలోని రామ జన్మభూమికి ఉన్న ఇంపార్టెన్స్. అది మేము ఒక ఎవిడెన్స్గా లీడ్ చేసి చూపించాం. అది చూపించిన తర్వాత అసలు అయోధ్యకి ఎందుకు వెళ్ళాలి, రామ జన్మభూమిని ఎందుకు దర్శించుకోవాలి అన్న ప్రశ్న వస్తుంది. మనకు అసలు తీర్థయాత్రలు ఎందుకు? అది కూడా ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ ఎవిడెన్స్. అసలు ఏమిటి ఆ కాన్సెప్ట్ అన్నది. అయోధ్యాపురి దర్శనము మనకి మోక్షదాయని. మోక్షం అన్నది ఎందుకు, అసలు ఎవరికి అవసరము అన్న ప్రశ్నలు ఎప్పుడు వస్తాయి? మనకి మోక్షదాయని అన్నప్పుడు మనకి చతుర్ముఖ పురుషార్థాలు ఉన్నాయి. అవేంటి? ధర్మార్థ కామ మోక్షాలు. ధర్మబద్ధంగా అర్థము, ధర్మబద్ధంగా కామము, అవి రెండు నిర్వర్తించుకుని మన బాధ్యతలు నిర్వర్తిస్తే, నిష్కామంగా కర్మం చేస్తే మోక్షం సాధిస్తాము అన్నది మన నమ్మకం. అది మన సనాతనంలో ఒక కంప్లీట్ ఉద్దేశం. అది ఆ ధర్మార్థ కామ మోక్షాల్లో మనకి కొన్ని తీర్థక్షేత్రాల దర్శనమే మోక్షాన్ని ప్రసాదిస్తాయన్నది మన నమ్మకం. ఫెయిత్ అన్నది కోర్టులో ఏం ప్రూవ్ చేయగలం? యూ కెనాట్ ప్రూవ్ ఫెయిత్. సో మనం ప్రూవ్ చేయగలిగినది ఏముంటుంది? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫెయిత్. ఆ ఫెయిత్ నిజంగా ఉందా లేదా ఎవరినో ఇబ్బంది పెట్టడానికి ఇవాళ్లే కొత్తగా కనుక్కున్న ఫెయితా, కొత్తగా పుట్టుకొచ్చిన ఫెయితా అన్నది క్వశ్చన్ వస్తుంది. ఆ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫెయిత్ అన్నది ఎవిడెన్స్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు రామాయణంలో ఈక్వాలిటీ, రామాయణంలో జెండర్ ఈక్వాలిటీ, రామాయణంలో ఉన్న వేరియస్ ఇష్యూస్ గురించి మనం పొద్దున్నుంచి విన్నాము. నేను అందుకని వాటిని మళ్ళీ రిపీట్ చేయకుండా రామాయణ ఎగ్జిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాను. రాములు వారు అసలు పుట్టారా, ఆయన ఒక మైథలాజికల్ క్యారెక్టరా అన్న ప్రశ్న మన దేశంలోనే వచ్చింది. ఇండోనేషియాలో రాలా, ఇట్స్ ఎ ఇస్లామిక్ థియోక్రసీ. బుద్ధిస్ట్ కంట్రీస్లో రామాయణం ఈజ్ ఎ కల్చరల్ హెరిటేజ్. అక్కడ ఎవరు ఈ ప్రశ్న అసలు అడగరు. అక్కడ వాళ్ళ రాజులు, రాజరికాలు ఉన్న రాజులు ఇప్పటికీ రామా అనే పేరు పెట్టుకుంటారు వాళ్ళ అఫీషియల్ నేమ్స్. కానీ ఆ పరిస్థితి మన దేశంలోనే ఎందుకు వచ్చింది అన్నది లా స్టూడెంట్స్గా మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. పిల్లలు పెద్దలు అందరూ ఆలోచించాల్సిన విషయం ఇది. ఆ ప్రశ్న రావడానికి కారణము మన ధర్మ మార్గాన్ని వదిలేయడం, మనం అధర్మంగా ఉండడం. ఒకసారి ధర్మాన్ని వదిలేసిన తర్వాత మనం ఎంత కింద స్థితికి దిగజారాం అన్నది మనందరికీ తెలుసు. అటువంటి పరిస్థితిలో మనం మళ్ళీ రామాయణం దగ్గరికి వెళ్ళడం అన్నది ఒక మంచి సూచన. రామాయణం అన్నది మనందరికీ ఒక రకమైన అమృతం. ఆ అమృతాన్ని మనం సేవించిన కొద్దీ ఏ విషయంలోనైనా మన అందరికీ, మన సమాజానికి కూడా కొత్త ఉత్తేజాన్ని తెచ్చింది. ఇప్పుడు మనకి ఈ దేశానికి ధర్మం అనేదే ఒకటే కట్టుబాటు ఉంది. ధర్మము, సత్యము. ఈ రెండిటి వల్లనే మన దేశం నిలబడింది. వేరే దేశాలకి మన దేశానికి ఉన్న తేడా ఏమిటంటే మనది కర్మభూమి, మనది భోగభూమి కాదు. మనకి భగవద్గీత అయినా కానీ రామాయణం అయినా కానీ మనకి చెప్పేది కర్మే, మన ధర్మాన్ని మనం నిర్వర్తించడం. నాకన్నా ముందు మాట్లాడిన మంత్రివర్యులు కూడా తన ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను, నేను అంతకన్నా ఏమీ చేయట్లేదు అంటున్నారు. అది మన గొప్పతనం. మనం చేస్తున్న పని మన ధర్మం అని అనుకుని చేస్తున్నాం. ఆలికి అన్నం పెడితే ఊరికి ఉపకారమా అని అది మా అమ్మమ్మ. అది భర్త ధర్మము, అది ధర్మం కాబట్టి చేస్తున్నాం. పిల్లలు స్కూల్ ఫీజులు ఎందుకు కడుతున్నారు తల్లిదండ్రులు? పిల్లలు కన్నామన్నా వాళ్ళ ధర్మం అని. ఎందుకంటే సమాజంలో చదువుకున్న పిల్లలు, సంస్కారవంతమైన పిల్లలు తీసుకురావాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నది. అది ధర్మము. ఒక అన్నయ్య కానీ, ఒక తమ్ముడు కానీ, ఒక తోబుట్టువు కోసం నుంచుంటున్నాడు అంటే రాత్రైనా పగలైనా, ఆడపిల్లలు లేట్గా వస్తున్నారంటే బస్ స్టాప్లోనో మెట్రో స్టేషన్ రైలు ఎందుకని ఉంటున్నారు? అది వాళ్ళ ధర్మం ఉంది కాబట్టి. వాళ్ళ మనసులో ఆ ధర్మం అన్నది ఇమిడికి కొరతమైన ఉన్నది. రాములు వారు రామో విగ్రహాన్ ధర్మ అని మన అందరికీ మనసులో ఉన్నారు. సో మనకి బెంచ్ మార్క్ ఏంటి? ఇప్పుడు ఎవరైనా ప్రవర్తనని కరెక్టు తప్పు అని ఎలా చెప్తాము? దానికి ఏది యాడ్ స్టిక్? రాములు వారే యాడ్ స్టిక్. ఆయన ఏ విషయంలో అయినా కానీ తండ్రిగా,
దశరథుడు తన కైకేయికి ఇచ్చిన మాటని తప్పమని తనే కోరుతాడు. పర్వాలేదు, నువ్వు నన్ను జైల్లో పెట్టేసినా పర్వాలేదు, నువ్వు ఉండిపో అంటాడు. మీరు ఇచ్చిన మాట నిలబట్టే బాధ్యత నాది అని ఆయన తీసుకుంటారు. అది కౌసల్య, నువ్వు తండ్రి మాటైనా తల్లి మాట వినవా అని అడుగుతుంది. తండ్రి మాట వినడం అనేది మన ఆచారము, మన ధర్మం. అది అని తండ్రి చెప్పిందే చేయడమే అదే సత్యము. ఆ సత్యాని కోసం నేను నిలబడతానని తల్లిని కూడా వారిస్తారు. లక్ష్మణ్ వారు కూడా అంటారు, ఆయన ఏంటి అసలు ఈ మాట అనడము. లక్ష్మణ్ గారు వాల్మీకి రామాయణం చదివితే మీకు తెలుస్తుంది. మనకు అన్నీ వాళ్ళు ఏదో దేవుళ్ళ కింద చేసాం, వాళ్ళు మానవులు, మన భూమిలో వాళ్ళు ఇక్కడ ఉన్న మనుషులు. ఆ మనుషులు దేవుళ్ళు అవ్వడానికి కారణం వాళ్ళ ప్రవర్తన. మనలోనే దైవత్వం ఉంటుంది, మనలోనే రాక్షసత్వం ఉంటుంది. మనం దేన్ని పోషిస్తే అదే పెరుగుతుంది. మన మనస వాచ కర్మేణ అంటాం. మన మనసుతో కానీ, మాటతో కానీ, ఆ చేష్టలతో కానీ చేసే వాటికి కర్మ ఫలితాలు వస్తాయి. ఆ కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించి అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇచ్చే ఇతిహాసాలే మన రామాయణ మహాభారతాలు. వాటి గురించి రీసెర్చ్ చేయడము, వాటి గురించి మాట్లాడడం అన్నది మనకి దేవుడిచ్చిన అవకాశం కింద చూస్తున్నాను నేను. నాకు నాగేశ్వరరావు గారు ఫోన్ చేసి మీరు విజయనగరం వస్తారా అంటే, రామకథ చెప్పడానికైనా వినడానికి కాదనే నోరు రాలేదు నాకు. తప్పకుండా వస్తానన్నాను నేను. ఇది మొదటిసారి కాదండి. ఇప్పుడు రామ్ జన్మభూమి కేసు గురించి కూడా ఎవరైనా వచ్చి మాట్లాడమంటే అది చెప్పాల్సిన బాధ్యత మాకున్నదన్న ఆలోచనతోనే చేస్తున్నాం. అది మేము చేసాము గొప్ప అని కాదు. అక్కడ అసలు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్న విషయం మనం ఆలోచించాలి. అసలు రాముడు పుట్టాడా, మైథాలజీనా, అసలు రాముడు ఎవరు, ఆ ప్రశ్న ఇంకెక్కడైనా వస్తుందా? ఇంకో దేశంలో ఇంకో మతం గురించి అసలు అడిగే ప్రశ్న వస్తుందా? ఆ ప్రశ్న వచ్చినప్పుడు మనలాగా నుంచుని వాదించి ప్రూవ్ చేసుకుంటారా ఎవరైనా? అది మన ధర్మం, అదే మన ధర్మం. ఏదైనా కానీ మనకి ఒకళ్ళని హింసించి గెలుచుకునే ప్రవృత్తి కాదు, మన సంస్కారము కాదు. అలాగని తప్పు చేసేవాడిని క్షమించడం కూడా కాదు. పొద్దున్న చెప్పారు కదా, రాక్షసి అయిన విశ్వామిత్రుడు చెప్పి రాములు వారు తాటకిని వధిస్తారు. శూర్పణఖకు కూడా చెవులు ముక్కు కోసేస్తారు. మనకి జెండర్ డిస్క్రిమినేషన్ లేదండి పనిష్మెంట్లో, ఇప్పుడు వచ్చింది. మెట్రిమోనియల్ న్యూస్లో మహాభయంకరమైన జెండర్ డిస్క్రిమినేషన్ ఉంది. సేమ్ థింగ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ చూసుకోండి. మొగుడు పెళ్ళాన్ని అంటే అది క్రూయల్టీ అవుతుంది. పెళ్ళాం మొగుడిని కొట్టినా కానీ క్రూయల్టీ కాదు. అది సత్యము, అది చట్టము. ఆ చట్టము ధర్మ విరుద్ధంగా ఉంది. మనకి ధర్మం తెలిస్తే కదా ధర్మ విరుద్ధం అని తెలిసేది. ధర్మం ఎలా తెలుస్తుంది? ధర్మం తెలుసుకోవడానికి మనకేమున్నాయి? ధర్మం అనేది ఒక వేగ్ కాన్సెప్ట్ కాదు, ఒక జ్యూరిస్ప్రుడెన్షియల్ కాన్సెప్ట్ కాదు. ధర్మం అనేది మన ఆచరణ. ధర్మం అనేది సత్యము. ధర్మము సత్యము వేరు కాదు. అసత్యము ధర్మము కాదు, ధర్మంలో అసత్యము ఉండదు. ధర్మం ఏంటి, సత్యం ఏంటి అన్న ప్రశ్నలు వచ్చినప్పుడు మనకు ఆ కాన్సెప్చువల్ క్లారిటీ ఎక్కడుంది అసలు? దానికి ఒక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు ఎవరైనా దోపిడీ దొంగో ఎవరో ఒక మనిషి వెంటబడుతున్నాడు, అతను మన ఇంటికి వచ్చి దాక్కున్నాడు అనుకోండి. మనల్ని అడిగితే ఎక్కడున్నాడు చెప్పు అని, చేతిలో కత్తుంది. అతనికి ఏం చెప్తాం? ఇదిగో ఇక్కడ ఉన్నాడు అని చెప్తామా? లేదా అటు వెళ్ళాడని తప్పించేస్తామా? అది అసత్యమా సత్యమా? ఈ కాన్సెప్చువల్ క్లారిటీ ఎక్కడొస్తుంది మనకి? మన చదువుల్లో వస్తుందా? మనకి స్టెమ్ ఎక్కువైపోయింది, స్పైన్ లేకుండా పోయాం. సత్యము ధర్మాన్ని నడిపించేదే సత్యము. మీకు భారతమైనా రామాయణమైనా, రామాయణ కాలము త్రేతాయుగం, ధర్మము 3 పాదాల మీద ఉంది. మనకి దగ్గరగా ఉండేది ద్వాపర యుగం మహాభారతం. శ్రీకృష్ణుల వాడు సత్యము అసత్యం గురించి చెప్తారు. సో మనకి ధర్మము సత్యము అన్న కాన్సెప్ట్స్ రామాయణంలో అన్అడల్టరేటెడ్ వర్షన్స్ తెలుసుకుంటే దాని ఎక్సెప్షన్స్ని మనం మహాభారతం ద్వారా తెలుసుకోవచ్చు. అసలు ఫండమెంటల్ కాన్సెప్ట్సే మనకి తెలియకుండా మనకి స్కూల్లో కానీ కాలేజీలో కానీ లా స్కూల్లో కానీ ఎక్కడ నేర్పించట్లేదు. సో మనం అది ఎక్కడి నుంచి నేర్చుకునేవాళ్ళం? మన దేశంలో
చదువుకున్న వాళ్ళకన్నా చదువుకుని వాళ్ళు ఎక్కువ మంది, ఇల్లిటరసీగా ఎక్కువ ఉంది అని అంటారు. మనకి లిటరసీ హయ్యెస్ట్ 100% లిటరసీ ఉన్న స్టేట్లో ఉన్నంత పొలిటికల్ వయలెన్స్ గాడ్స్ ఓన్ కంట్రీలో మనకి వేరే రాష్ట్రాల్లో కనిపించదు. ఈజ్ దట్ లిటరసీ వాట్ వీఆర్ ఆస్పైరింగ్? నా ఉద్దేశంలో లిటరసీ హ్యాజ్ ఎన్స్లేవ్డ్ అస్. లిటరసీ హ్యాజ్ ఏలియనేటెడ్ అస్ ఫ్రమ్ అవర్ కల్చరల్ అండ్ సివిలైజేషనల్ రూట్స్, because that was the program which was actually indoctrinated consciously by the colonial rulers. మనల్ని మన రూట్స్ నుంచి, మన సాంప్రదాయాల నుంచి, మన సాంప్రదాయాల్ని మన వే ఆఫ్ లైఫ్ నుంచి దూరం చేసే ప్రక్రియ అది. మనల్ని కాంకర్ చేయలేక ప్రతి ఒక్కరికి ధర్మభావం అన్నది మన మనసులో ఉంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు బందరికి వెళ్ళినా కానీ ధర్మం చేయండి అమ్మా అని అడిగేవాడు ముష్టివాడు. ధర్మం ఏంటి అంటే మీరు ఇవ్వగలిగిందే ఇవ్వండి, మీ ఇంట్లో వాళ్ళని మార్చకండి అన్నది. అదే అడుక్కునేవాడికి కూడా తెలుసు ధర్మం, ఇచ్చేవాళ్ళకి ధర్మం తెలుసు. మీరు కూరల వాడి దగ్గరికి వెళ్ళండి, మీరే ధర్మంగా ఇవ్వండి అయ్యా అంటాడు. అంటే అతనికి కూడా ధర్మం తెలుసు కదా, వాడు ఏం డిగ్రీ చదవలేదు. డిగ్రీలు చదివితే మనకి చదువుకోకముందు కాకరకాయ, చదువుకున్న తర్వాత కీకరకాయలు తయారయ్యారు ఇప్పుడు. సో మనకి ఆ కీకరకాయలను మళ్ళీ కాకరకాయలు అనిపించాలి అంటే ఇలాంటి ఎఫర్ట్సే కావాలి. మనకు ఒరిజినల్ కాన్సెప్ట్స్ ప్రపంచానికి ఇచ్చిన దేశం మనం. ధర్మం గురించి ఇంత విశ్లేషించిన లిటరేచర్ ఉంది. ఆ విశ్లేషణ అందరికీ అర్థమయ్యే పద్ధతిలో రామాయణం అనే మహాగ్రంథం ఉంది. ఆ గ్రంథంలో మన దేశంలో మనలో ఒకళ్ళలా బతికిన రాములు వారు ఎలా ఉన్నారు, ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్కలా ఉన్నారు. ఆయన క్షమాగుణం చూడండి. కైకేయి ఆయనని అడవికి పంపించేసినా కానీ ఆమె మీద ఆయన వాత్సల్యం ఏం తగ్గలేదే. ఆయన ఆవిడని అర్థం చేసుకున్నారు. ఆ తప్పేముంది, కొడుకు కోసం కోరుకుంటుందని ఆలోచించారు. అది ఆయన గొప్పతనం, అది క్షమాగుణం, ఫర్గివ్నెస్. కాకాసురుడి కథ చూడండి. సీతమ్మ వారిని రక్తం వచ్చేట్టు కొట్టినా కానీ ఆయన దర్భని బ్రహ్మాస్త్రం చేసి విసురుతారు. ప్రపంచం అంతా తిరుగుతాడు. చివరికి సీతమ్మ వారి దగ్గర వచ్చినా కానీ రాముల వారే క్షమిస్తారు, తప్పు చేయని వాడు ఎవరున్నారు అన్నది. అదే మన ప్రెసిడెన్షియల్ గవర్నర్లకు ఇచ్చిన పవర్, క్లెమెన్సీ. దట్ ఈస్ ద పవర్, హీస్ ఎక్సర్సైజ్డ్ ఇట్ యాజ్ ద సావరెన్. సో జ్యూరిస్ప్రుడెన్షియల్గా చూసినా కానీ మనకి ది పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్ ఈజ్ అ సావరెన్ ప్రెరగేటివ్. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో క్షమించవచ్చు, కొన్ని పరిస్థితుల్లో క్షమించకూడదు. ఏ పరిస్థితుల్లో క్షమించాలి, ఎవరిని క్షమించాలి, పశ్చాత్తాపడ్డవాడిని క్షమించాలా, పశ్చాత్తాపం నటిస్తున్న వాడిని క్షమించాలా అన్నది కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో జడ్జిలు చూస్తూనే ఉంటారు. వాళ్ళు నటిస్తున్న వాళ్ళని క్షమించరు, మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడ్డ వాళ్ళని క్షమిస్తారు. క్షమాగుణం అన్నది పవర్ఫుల్, నిజంగా బాగా బలం ఉన్న వాళ్ళదే లక్షణం అది. బలహీనులకి క్షమాగుణం ఉండదు. ఆ గుణం ఉన్న రాముల వారి కథ మనము స్కూళ్ళల్లోనో కాలేజీలోనో ఇందాక మేడం చెప్పినట్టు చదువుకునేవాళ్ళం. మన సిలబస్ల నుంచి తీసేశారు. దానికి కారణం ఏమంటారు? ఇది రిలీజియస్ అన్నారు. మనకి కల్చరల్, సివిలైజేషనల్ హెరిటేజ్ని రిలీజియస్ ఎప్పుడు చేసేశారు? అసలు మనకి రిలీజన్ అన్న కాన్సెప్ట్ ఏంటి? ఇట్స్ ఎ వెరీ యూరోపియన్ కాన్సెప్ట్. రిలీజన్ అనేది, ఇజమ్స్ అన్నీ యూరోపియన్ కాన్సెప్ట్స్. అస్ వర్సెస్ అదర్స్, ఇంక్విజిషన్స్, హీథన్స్, ఈ కాన్సెప్ట్స్ ఎక్కడివి? ఇవేవి మనవి కాదు. మనకి కర్మ పునర్జన్మ సిద్ధాంతాలతో పుట్టిన దేశం ఇది. సో ఎవరైనా మన కర్మకి అనుభవించాల్సిందే. అది లా ఆఫ్ ఫిజిక్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్. యూ కాంట్ ఎస్కేప్ ఇట్. ఆ ఫిలాసఫీ ఉన్న దేశము, ఆ ఫిలాసఫీ ఇన్ యాక్షన్ చూపించే కథ మన రామాయణ మహాభారతాలు. వాటిలో మనిషి యొక్క ప్రవృత్తి గురించి ఎంత సులువుగా అర్థమయ్యేట్టుగా ఉంటాయి. మందర కైకేయి సంభాషణ చదవండి, ఎబెటర్ కాన్సెప్ట్ వస్తుంది మీకు. సమ్వన్ హూజ్ యాక్చువల్లీ అబెటింగ్ అన్ అఫెన్స్ ఆఫ్ వర్చువల్లీ ఎంకరేజింగ్ ఎ coup to dethrone the prince who is declared and change of regime. మనకి నేపాల్లోనూ బంగ్లాదేశ్లోనూ చూసాం. సో మనకు మందరే చేసి చూపించింది ఆల్రెడీ. మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అని ఇందాక చెప్పారు, అదే మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్.
ఆ క్యాంపెయిన్ చేసి ఆ తర్వాత వారిలోని ఈర్ష్యని దాన్ని ప్రేరేపించారు. ఇన్సైట్మెంట్ అంటాం, అది ఈజ్ అన్ అఫెన్స్. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నిటినీ హైలైట్ చేసుకుంటూ మనకి ప్రజెంట్ చేస్తున్న ఈ మహాగ్రంథాన్ని మనం ఎలా చూస్తున్నాము, దాన్ని ఒక చుక్కానిలా వాడుతున్నామా, దాన్ని ఒక మెజర్లా వాడుతున్నామా, లేదా దాన్ని అసలు ఇగ్నోర్ చేస్తున్నామా అన్నది మనమే ఆత్మావలోకనం చేసుకోవాలి. ఒక మనిషి అన్న తర్వాత ఒక మనిషికి జంతువుకి తేడా ఉంటుంది, విచక్షణ, ఒక ఎక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఒక వివేకము, ఇలా పలు రకాలైన తేడాలు ఉంటాయి. అవన్నీ ఉన్నాగా మనకి వానరసేన చూడండి, అంగదుడు తండ్రిని చంపిన రాముడితోనే ఉంటాడు ధర్మాన్ని బట్టి. నా తండ్రిని చంపాడని ఫ్యూడల్లాగా వాడి దగ్గర దాక్కునుండి ఎప్పుడు పొడి చేద్దామని చూడలేదు. ఎందుకంటే ధర్మబద్ధంగా ఉండేవాళ్ళు వానరులు కూడా. వాలి కూడా ఏమైంది అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఆ ప్రశ్నకి రాముడు ధర్మబద్ధమైన సమాధానం చెప్పగానే యాక్సెప్ట్ చేస్తాడు. ధర్మానికి బద్ధులే ఉంటారు కాబట్టి. ధర్మో రక్షతి రక్షిత అనేది అందుకే. ధర్మబద్ధమైన సమాజంలో ధర్మమే అందరినీ రక్షిస్తుంది. అలాంటి ధర్మో రక్షతి రక్షిత అన్నది మా సుప్రీంకోర్టు మోటో. సో ధర్మం చేయగలిగిన పవరు టు డూ కంప్లీట్ జస్టిస్ అన్నది ఆర్టికల్ 142. సత్యమైవ జయతే అన్నది హైకోర్టుకున్నది మోటో. ఈ రెండు మోటోస్ మన కాన్స్టిట్యూషనల్గా ఇంగ్రెయిన్డ్గా ఉన్నాయి. అవి మనం గుర్తించట్లేదు. మనం ఏదో బయట నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాం. మన ఇంట్లో ఉన్నదే గుర్తిస్తే, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళకున్న అనుభవాన్ని మనం ట్యాప్ చేసుకుంటే మనకి ఇంకెక్కడి నుంచో ఏదో తెచ్చుకోక్కర్లేదు. పక్కింటి పుల్లకూర అవసరం లేదు మనకి. మన దగ్గరున్న రామాయణ మహాభారతాలే మనకి మార్గదర్శకంగా ఉంటాయని. ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు గారికి, ట్రస్ట్కి నా ధన్యవాదాలు. భారతదేశపు కల్చరల్ సోవరెనిటీ గురించి, మన రామాయణ మహాభారత ఇతిహాసాల గురించి, లాని ఎలా అన్వయించుకోవాలో చక్కగా వివరించిన సార్ని సత్కరించవలసిందిగా శ్రీమాన్ నారాయణం నాగేశ్వరరావు గారిని కోరుతున్నా. శ్రీధర్ గారి వారి నాన్నగారు శ్రీ రామారావు గారు రామనారాయణం అండ్ నారాయణం కుటుంబ సభ్యులకి అనుబంధం వారికి 40 సంవత్సరాల నుంచి. సో వెరీ వెరీ క్లోజ్ అసోసియేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆనరింగ్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ సార్. థ్యాంక్ యూ.